చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. ట్రై చేయండి, బాగుంది చాలా. సెపరేట్గా కిష్మిష్ చేయాల్సిన అవసరం లేకుండా తయారయ్యేది. చెప్పలేను టేస్ట్, మీ ఇంట్లాగైతే లేదు. పేరు ఎందుకు వచ్చింది తెలియదు కానీ కానీ బాగుంది టేస్ట్, చాలా పుల్లగా ఉంది. So hello guys, welcome back to new video. So today we are at a special place. This is called Grape Research Station, and there is a poultry research station as well. This is in Rajendra Nagar area of Hyderabad. So here you can pluck so many varieties of grapes and you can taste them and get them with you to your house. So ఇక్కడ మన గ్రేప్స్ అని కోసుకొని హాయిగా తినచ్చు, ఎంత కావాలంటే అంత మీరు కావాల్సిన కొనుక్కోవచ్చు. అన్నీ చూస్తా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఐ థింక్ 50 వెరైటీస్ లాగా ఉంటాయి, అది చెప్తాను మీకు. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీ ఎంట్రీనే. చూసుకోవచ్చు ద్రాక్ష పరిశోధన స్థానం. సో గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ వచ్చేసాం ఇక్కడికి. చూసుకోవచ్చు ఇవన్నీ గ్రేప్స్ ప్లాంటేషన్స్. సో ఇది నానా అంటాడు, పర్పుల్ the variety. Actually during this time, during February, they make it open for visitors so they can come and pluck, and it is I think there for 2 to 3 weeks until all the grapes are gone. So ఇది కిష్మిష్ కి వాడే గ్రేప్స్. సో ఐ థింక్ నేను అనుకునేది ఏంటంటే అన్ని గ్రేప్స్ ఏ గ్రేప్ అయినా కిష్మిష్ వాడచ్చని, కానీ అలా కాదు. ఇది మధు అంగూర్, మీరు చూస్తున్నారు కదా, ఇది మధు అంగూర్ అంట. స్వీట్గా ఉంటుంది నాకు తెలిసి చాలా. మరి బాగానే దొరుకుతుంది ఇది షాప్స్లో, బాగుంది, చాలా బాగుంది. సో ఇవి మధు అంగూర్, ఇవి బాగానే ఉన్నాయి యాక్చువల్గా. ఇది ఎన్ని కాంటెంట్ పోసుకోవచ్చు. సో రేట్ విషయానికి వస్తే 150 అంట హాఫ్ కేజీ. సో 150 హాఫ్ కేజీ ఇస్ ది రేట్. ఎనీ గ్రేప్ యూ ప్లగ్, సో సేమ్ రేట్. ఇది జిఫాందర్ అంట. సో చాలా వరకు కోసుకొని వెళ్ళిపోయారు. ఇవి ఉన్నాయి, ఇది బ్లాక్ గ్రేప్స్ లాగా ఉన్నాయి. ఇవి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది జిఫాందర్, ఎలా చూద్దాం. ఇందాక గ్రేప్ లాగానే ఉంది, మధుర్ గ్రేప్ చూసాం కదా, బాగుంది ఇది కూడా. ఇది బాగుంది, ఇది ఒకసారి ట్రై చేయి, జిఫాందర్. సో జిఫాందర్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్తాము క్యాబర్నెట్ అంట. క్యాబర్నెట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి. ఇది చాలా చూడవచ్చు మీరు. కెన్ సీ దిస్ ఆర్ వెరీ స్మాల్. లెట్ మీ ప్లగ్ వన్ అండ్ సీ హౌ ఇట్ ఈస్. చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉంది. తిని చూద్దాం ఎలా ఉందో. గింజ ఎక్కువ కవర్ చేసింది స్పేస్ అంతా, చిన్నగా ఉంది కాబట్టి పండు తక్కువ ఉంది. సో క్యాబర్నెట్ దే ఆర్ వెరీ స్మాల్ యాక్చువల్లీ. యూ కెన్ సీ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ఆక్యుపైడ్ బై దేర్ సీడ్స్ ఓన్లీ. యూ కెన్ సీ దే లుక్ వెరీ నైస్ యాక్చువల్లీ. కొన్ని అయితే ప్రొనౌన్స్ చేయడానికి కూడా కష్టంగా ఉంది. సువిగ్నన్ బ్లాంక్ అంట. ఇది చిన్నగా ఉంది చాలా, అంటే మామూలు గ్రేప్ లానే ఉంది. సైజే చిన్నదో లేకపోతే అది పెద్దదో అవుతుందో తెలియదు, కానీ ఏదైనా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ప్రతిదాంది. సో దీస్ ఆర్ రెగ్యులర్లీ ఫౌండ్ గ్రేప్స్ ఐ థింక్. బెంగళూరు బ్లూ ఇది, ఆర్ బెంగళూరు బ్లూ. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. ట్రై చేయండి, బాగుంది చాలా. బెంగళూరు బ్లూ అన్నారు కానీ ఇక్కడ గ్రీన్ కూడా ఉన్నాయిరా. గ్రీన్ కలర్ యాక్చువల్, ఇట్స్ మిక్స్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్. బెంగళూరు బ్లూ మొక్క మీద గ్రీన్ పండు. చూద్దాం అసలు ఏంటో. ఇది పుల్లగా ఉంది, అంటే బేసిక్గా ఇంకా రైపోవాలా. సో అల్టిమేట్గా అవి బ్లూగానే టర్న్ అవుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా మీరు, గ్రీన్ వేరే అనుకుంటున్నారు, యాక్చువల్గా ఇవి పండి బ్లూ అవుతాయి. సో అవి బెంగళూరు బ్లూ గ్రేప్స్ అవుతాయి. సో అదనమాట. సో అరకా కంచెనా అంట ఇది. ఇదేంటో చూద్దాం. చూస్తున్నారు కదా, సో ఇది అరకా కంచెనా గ్రీన్ గ్రేప్స్. కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ యాక్చువల్గా. రెగ్యులర్గా ఉండే గ్రేప్స్ టేస్ట్లా లేదు, కొంచెం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, డిఫరెంట్గానే ఉంది. సో మీకు చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇంకో వెరైటీ పోచీమా షాహేబీ. కొన్ని వెరైటీస్ చూపిస్తాను మీకు బోర్ కొట్టుకోవడానికి. ఇదిగోండి పోచీమా షాహేబీ, కొంచెం పెద్ద పండు తిద్దాం. ఉన్నవాటిలో పెద్దగా ఉంది, ఇది జ్యూసీగా ఉంది చాలా. టేస్ట్ అసలు ఒక్కొక్కటి సంబంధం లేదు యాక్చువల్ చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా ఫామ్ ఎంతదో. So there are so many varieties, as I said 50 varieties almost, more than 50. And so far I liked Madhu grapes. Madhu, I don't remember the exact name, but that's the best one, the sweetest of all. So this section has all the seedless varieties, this entire row, and this is fantasy seedless. So
Let's pluck one and see how it tastes. Depend kada. I told you, I cannot say or I cannot define how it tastes. So it's every grape is different. సో ఒక్కొక్క వెరైటీ చూపించుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఇది మానిక్ చమన్ ఈరో అలా స్టార్ట్ అయింది. ఇది మర్బైన్ సీడ్లెస్, ఇది థామ్సన్ సీడ్లెస్, కిష్మిష్ దానికి వెళ్దాం ఇప్పుడు. కిష్మిష్ రాయల్ వైట్ అంట. ఇది ఆఫ్రికా. అవి ఆల్రెడీ కిష్మిష్ అయిపోయేలాగా ఉన్నాయి చూస్తుంటేనే. చూస్తున్నారు కదా, వీళ్ళకి సపరేట్గా కిష్మిష్ చేయాల్సిన అవసరం లేకుండా తయారయ్యేది. కొంచెం మంచి పండు అయినా చూద్దాం. మంచి పండు ఏదిరా? నాకు అన్నీ ఆల్రెడీ కిష్మిష్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి ఇవి. ఒక్క నిమిషంలే. ఇది కిష్మిష్కి వాడే గ్రేప్. చాలా పుల్లగా ఉంది యాక్చువల్గా. సో చూసారు కదా, ఇప్పుడు యాక్చువల్గా ఉన్నాయి కొన్ని మీరు కోసుకోవడానికి అయితే ఉన్నాయి, కానీ అన్ని వెరైటీలు దొరకవు. సో మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇవన్నీ కూడా మిగులుతాయో లేదో డౌట్. యు నో వాట్, ఐ ఫౌండ్ సంథింగ్ డిఫరెంట్. దిస్ ఇస్ కాల్డ్ మింట్ సీడ్లెస్. సో దట్ టెంప్టెడ్ మీ టు టేస్ట్ దిస్ వన్. మింట్ సీడ్లెస్ ఇది. చెప్పలేను టేస్ట్. మింట్ లాగైతే లేదు, పేరు ఎందుకు వచ్చింది తెలియదు కానీ బాగుంది టేస్ట్. So let me tell you how to reach this place. You need to take exit 17 on ORR towards Rajendra Nagar, and after that see the directions to Prestige City. You may need to come like 4 or 5 kilometers, then take a U-turn and you will be there here. Hey Ahan, నువ్వు ఏవో ప్లక్ చేసేసి ఒక్కొక్క గ్రేప్ పెట్టేస్తే ఏంట్రా? ఒక్కొక్క గ్రేప్ పెట్టేస్తున్నావా? నచ్చిందనా నీకు? కదా. I'm keeping 30 grapes. How much you got, man? Oh, kada. 1,000 grapes. 1,000 grapes. You counted them already? No. How do you know? 1, 2, 3, 4. Are you really counting them? Come. No need to count. Come, Ahan. సో మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి మొత్తం ఫామ్ అంతా చూపిస్తున్నాను మీకు. సో మెనీ వెరైటీస్ యాక్చువల్లీ. సో అక్కడతోనే అయిపోయింది అనుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా. మై గాడ్, ఇంత పెద్దది ఉందని నేను అనుకోలే. చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఇటువైపు అటువైపు వెనక వైపు ఆ ఫిష్ దగ్గర మొత్తం గ్రేప్స్. సో T5 T4 అలాంటి పేర్లు కూడా ఉంటాయా? T1 18 టేస్ట్ చేద్దాం మనం. T5 చేద్దాం. T5 అయిపోయి ఏదో ఒకటి కానీ టేస్ట్ చేద్దాం. ఇదొక రకమైన టీ వెరైటీ. టీ అంటే టీ కదా, T1 T5 ఏదో. ఆవిడ చాలా బాగుందని చెప్పింది. బాగుంది కాబట్టి బాగుంది. సో ఇది T1 A1గా ఉంటుందో చూద్దాం. బాగుంది యాక్చువల్గా. అన్ని గ్రేప్స్ బాగున్నాయి కదా, అన్నీ కోసుకుంటూ పోతే ఎన్ని కేజీలు అవుతాయి తిత్తి. అందుకే అన్ని కోయట్లా మేము, కొన్ని బాగున్నాయి కోసుకుంటాం. 59 kgs అవుతాయా? వద్దులే, అంత వద్దు. సో Ayan, Ahan, one trivia question for you. What is a group of grapes called? Bunch of grapes, correct. 1 point for Ayan. What different colors of grapes you have seen here? Ahan. Black and green and red. Right. So 1 point for Ahan. So it's a game, tied. Both of you win. Okay. So guys, that's it for this video. You have seen so many varieties. We have shown some of them, but there are many actually. So I cannot show you everything, and you'll also get bored. So that's it for this video. Then Mali kalu the next video lo. Aputaka bye. 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 See you next video. Next video in another place. At another place. Yeah, right. Say bye. Bye.